కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. పేదల ఇళ్లను కోల్చడం సరైనదిగా అని ప్రశ్నించారు. పట్టాలున్న భూములు లాక్కోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు హరీష్ రావు. చరిత్రలో ఎప్పుడైనా కూడా రెవెన్యూ మంత్రి అంటే ఇండ్లకు స్థలాలు ఇస్తాడు, ఇండ్లు కట్టిస్తాడు, పట్టాలు ఇస్తాడు, జీవో 59 కింద రెగ్యులరైజ్ చేస్తారు. ఇది జనరల్ గా రెవెన్యూ మంత్రులు చేసే పని. అదేందో మన ఖమ్మం జిల్లా దురదృష్టమా మరి, మనకు వీళ్ళు మొన్ననేమో వెలుగుమట్ల, ఇప్పుడేమో మళ్ళా కొత్తగా రఘునాథ్ పాలెం షురూ చేసిండ్రు. వెలుగుమట్లలో పేదల ఇండ్లు కూలిస్తే రాష్ట్రం అంతా రచ్చరచ్చయి కాంగ్రెస్ పార్టీ పరువు అయింది, చెంపలేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదు, ఇంకా సొయి రాలేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం బాజాప్తా మీ పేదలకు సర్వే చేసి ఇండ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి లేఅవుట్ చేసి ఆడ కరెంటు పోల్లు పెట్టి నల్లా కనెక్షన్ ఇచ్చి మీకు ఇంటి నంబర్తో సహా ప్లాట్ నంబర్ తో సహా మీ అందరికి పట్టాలు ఇచ్చింది. చేతనైతే మీరు ఇండ్లు కట్టించండి, చేతనైతే వాళ్లకు మీరు ఇంటికి సాయం చేసి ఎవరన్నా అసంపూర్తిగా ఉన్న ఇండ్లు పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. గాని ఈ ఇండ్లు లాక్కునే పరిస్థితి ఇది చాలా బాధాకరం.